తండ్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, కానీ వారి విరోధి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ అరంగేట్రం చేశారు. 3 మంత్రిత్వ శాఖలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో మహిళా మోర్చాకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి గారాల పట్టి, దాదాపు 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి సతీమణి, కళలంటే ఎంతో అభిరుచి, కూచిపూడి నర్తకి, వెరసి అందరూ ఎంతో ఇష్టంగా ప్రేమగా చిన్నమ్మ అని పిలుచుకునే దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ప్రస్తుతం నా స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమలో నా స్పెషల్ గెస్ట్. హాయ్ మ్యామ్. నమస్కారం. హౌ ఆర్ యూ? వెరీ వెల్, థ్యాంక్ యూ మ్యామ్. ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళే ముందు రైట్, ఐ యాక్చువల్లీ ఐఎమ్ ఆల్వేస్ ఆల్ స్ట్రక్ విత్ ద వే యూ లుక్. మిమ్మల్ని చూసినప్పుడల్లా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్. ఇది ఎట్లా అబ్బింది మ్యామ్ మీకు? అంటే ద వే యూ మీ దుస్తుల దగ్గర నుంచి ద డిగ్నిటీ దట్ యు క్యారీ యువర్ సెల్ఫ్, మీ ప్రెజెంటేషన్, ఎవ్రీథింగ్. ఐ థింక్ చాలా వరకు కూడా మనం పెద్దల్ని చూసి నేర్చుకుంటాం అనేది నాకున్నటువంటి నమ్మకం. మా అమ్మగారు చాలా అంటే తను కట్టే చీరల దగ్గర నుండి తన వ్యవహార శైలి అన్నిటినీ కూడా దగ్గర నుండి చూసినటువంటి నేపథ్యంలో అన్కాన్షియస్గా దాని ప్రభావం మా మీద కూడా ఉంటుంది అని చెప్పి నేను భావిస్తాను. అలాగే నాన్నగారు చాలా హుందాగా పెద్దరికంగా ఆయన అనేక కనపడినటువంటి సందర్భంలో ఆ ప్రభావం కూడా ఉంటుంది అని చెప్పి నేను భావిస్తాను. సహజంగా ఎప్పుడు అల్మారీ ముందు నిలబడి ఇవాళ పలాంది ఏం కట్టుకోవాలి ఏమిటి అని ఆలోచించినటువంటి సంఘటనలు పరిస్థితులు అయితే నాకు గుర్తులేదు ఇంతవరకు కూడా. సహజంగా ఏది కనపడితే నచ్చిందే కొనుక్కుంటాం కాబట్టి గబుక్కుని తీసి దాన్ని ధరించడం అనేది నేను చేస్తూ వచ్చినటువంటి. బట్ అంత ఇఫ్ ఐఎమ్ రియల్లీ ఇంప్రెసింగ్ యూ సో మచ్, ఐ మస్ట్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. లేదు మ్యామ్, యాక్చువల్గా నేను ఎప్పుడు వెనెవర్ ఐ అబ్జర్వ్ యూ, మీది ఒక కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. అంటే యువర్ స్టైల్ ఈజ్ నాట్ అంటే ఇవాళ ఒక రగా రేపు సడన్గా మారిపోయి ఎల్లుండి ఇంకో రకంగా, యువర్ నాట్ లైక్ దట్. నేను గత ఒక 15 ఏళ్ళుగా మిమ్మల్ని చూస్తున్నాను ఆల్మోస్ట్, అండ్ దట్ కన్సిస్టెన్సీ అలాగే ఉంది. మీరు వేసుకునే దుస్తుల దగ్గర నుంచి మీ అపియరెన్స్, మీ ప్రెజెంటేషన్, ఇట్స్ ద సేమ్ యట్ బ్యూటిఫుల్. అంటే నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే నగల మీద ఎక్కువ అంటే ఐ లైక్ టు సీ, చూసి వాటిని ఆనందిస్తాను తప్పకుండా, కానీ దాన్ని ధరించగలను అని చెప్పి నేను భావించను. బట్ ఎస్, బట్టల మీద కొంచెం మక్కువ ఉన్నప్పటికీ కూడా అన్నీ నాకు అబ్బవు, నాకు సూట్ అవ్వు అనేటువంటి స్పృహ కూడా నాకు ఉంది. కనుక చాలా వరకు కూడా ఈ సిల్క్ వస్త్రాల మీద కొంచెం యూనో ఇంట్రెస్ట్ ఉండటం. సో ఐ కాన్ గో విత్ షిఫాన్స్ అండ్ జార్జెట్స్ అండ్ ఆల్ దాట్. అండ్ కాటన్స్ అంటారా, ఇవాళ మేము ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత పొద్దున్న కట్టిన చీర మాకు రాత్రి దాకా కూడా కొంచెం యూనో డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉండాలి. కనుక ఆ నేపథ్యంలో సిల్క్ చీరలు కూడా బాగా అలవాటైనాయి. అండ్ నాకు నచ్చింది ఏదన్నా ఉంటే డెఫినెట్లీ ఐ పిక్ ఇట్ అప్ ఇమీడియట్లీ, ఐ డోంట్ థింక్ ట్వైస్. సో దట్స్ హౌ ఐ గో. బట్ మినిమం జ్యువెలరీ ఉంటుంది, ఐ మీన్ తప్పదు కదా. ఐ హ్యావ్ నా యూనో తాళి గోల్స్ ఉంటుంది, పువ్వులు ఉంటాయి, గాజులు ఉంటాయి, అంతవరకే. ఒక విషయం చెప్పండి మ్యామ్, మీరు బయటకి ఎంత హుందాగా, ఫర్మ్గా, చాలా ధైర్యంగా, గుంభనంగా కనిపిస్తారో, లోపల యు ఆర్ నాట్ దట్ అని నాకు అనిపిస్తుంది. యు ఆర్ వెరీ వెరీ ఇమోషనల్ అండ్ వెరీ సెన్సిటివ్. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? ఐ యామ్ ఎ సెన్సిటివ్ పర్సన్ డెఫినెట్లీ. సెన్సిటివిటీకిను గుంభనంగా ఉండటానికి తేడా ఉంటుందని చెప్పి నేను భావించను. ఏదైనా ఉన్నా కూడా ఎస్, బట్ అట్ ద సేమ్ టైం సెన్సిటివ్గా ఉన్నాను కాబట్టి అన్నీ బయటపడిపోయి అట్లా కూడా ఒక రకంగా చెప్పాలంటే అది కూడా మా అమ్మగారిని చూసి నేను నేర్చుకున్నానని చెప్పి నేను అనుకుంటాను. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా అమ్మ ఎప్పుడు ఆ చిరునవ్వుతోటి ఉండేవారు, ఎప్పుడు కూడా బయటపడేవారు కాదు. అండ్ మాకు నేర్పించిన పాఠం కూడా అది. ఎప్పుడు మా పెళ్ళైన కొత్తలో అమ్మ అనేవారు, ఇప్పుడు బాబు వెంకటేశ్వర గారిని బాబు అనేవారు, బాబు బయట నుండి ఇంటికి రాగానే మీరు చక్కగా స్నానాలు చేసి ఫ్రెష్గా చిరునవ్వుతో మీరు ఎదురెళ్ళండి. వాళ్ళు బయట చాలా ప్రెషర్స్ని ఎదుర్కొని ఇంటికి వస్తారు. ఆ నేపథ్యంలో మళ్ళీ మీరు ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఏకరువు పెట్టేసి వాళ్ళు మరీ ఇబ్బంది పెట్టొద్దు, దానికి కూడా సమయం ఉంటుంది, ఆ సమయం చూసుకుని మీరు మాట్లాడండి అని చెప్పి మా అమ్మగారు అనేక సందర్భాల్లో మాకు చెప్పేవారు. బహుశా ఇవన్నీ కూడా ఇట్ మస్ట్ హ్యావ్ యాక్టెడ్ ఆన్ మీ. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ యామ్ అ సెన్సిటివ్ పర్సన్ అండ్ ఐ యామ్ వన్ హూ అందరినీ కావాలి అని అనుకునే మనస్తత్వం ఖచ్చితంగా నాది. సో ఆ నేపథ్యంలో ఎక్కడైనా
కొంచెం అటు ఇటు అయినా కూడా డెఫినెట్గా హర్ట్ అవుతాను. బట్ అట్లాగని చెప్పి ఐ డోంట్ థింక్ ఇట్స్ నెసెసరీ టు అన్నిటినీ మనం పబ్లిక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకు ఈ పాయింట్ అడుగుతున్నానంటే మ్యామ్, మీరు ఎస్పెషలీ మీరు రకరకాల ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి, లేకపోతే ట్రొమాటిక్ పరిస్థితులను కానివ్వండి, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఒకటి రామారావు గారి అమ్మాయిలాగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి భార్య, అండ్ మీ పిల్లల్ని చూసుకునే ఒక తల్లి, అండ్ అనుకోకుండా అనూహ్య పరిస్థితిలో రాజకీయ ఎంట్రీ. సో ఇవన్నీ వన్ ఆన్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ ఒక ఇమోషన్ ట్రిగ్గర్ చేస్తుంటుంది. అంటే యూ కాంట్ టెల్ ఇట్ అవుట్. కొన్ని చెప్పుకోలేము, కొన్ని లోపల దాచుకుంది బయటకు రాలేదు. సో దీస్ ఆల్ థింగ్స్ అనమాట. ఇవన్నిటిని హ్యాండిల్ చేసేటప్పుడు హౌ డు యూ డూ దట్? వెల్, ఐ థింక్ మీరు అన్నట్టుగా అనేక సందర్భాల్లో రామారావు గారి బిడ్డగా కావచ్చు, వెంకటేశ్వరరావు గారి భార్యగా కావచ్చు, ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా ఇంటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక తల్లిగా కావచ్చు, ఈ బాధ్యతలన్నింటినీ కూడా ఉమెన్, ఇట్స్ నాట్ జస్ట్ మీ, బట్ ఐ ఫీల్ దెర్ ఆర్ సో మెనీ ఉమెన్ హూ యాక్చువల్లీ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ డైకాటమీ. అండ్ పర్టికులర్గా మాకు వచ్చేటప్పటికి ఏంటంటే, ఎస్, నాన్నగారు ఒక ఇల్లస్ట్రియస్ ఫాదర్, హస్బెండ్ వాజ్ అ వెల్ నోన్ పర్సనాలిటీ. సో ఈ సందర్భంలో వారి గౌరవాన్ని మేము కాపాడాలి, వారి దానికి భంగం కలగనివ్వకూడదు. అట్ ద సేమ్ టైం మా బాధ్యతల్ని కూడా మేము బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ కత్తి మీద సాములాగా ఉంటుంది అనేది నేను తప్పకుండా చెప్పాలి. బట్ బ్యాలెన్స్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు, వెంకటేశ్వరరావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐ హ్యాడ్ టు గో టు ద డాక్టర్ విత్ మై చిల్డ్రన్. బట్ ఐ డోంట్ టెల్ దెమ్ ఐ వాజ్ సో అండ్ సో. వెంకటేశ్వరరావు గారు అక్కడికి వచ్చి క్యూలో నన్ను చూసి, ఏంటి నువ్వు లైన్లో నిలబడ్డావు రా అని చెప్పి డాక్టర్ గారు గుర్తించి లోపల తీసుకెళ్తే తప్పించి, ఐ థింక్ వీ నీడ్ టు కీప్ దట్ బ్యాలెన్స్ గోయింగ్. సో ప్రాబ్లీ దట్స్ హౌ ఇట్ గోస్. ఎప్పుడైనా వీరు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, ఆయన హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఇందాక మీరు అన్నారు, ఆ టైంలో అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఉన్న కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, ఎప్పుడైనా ఇంటికి తీసుకొచ్చేవారా వెంకటేశ్వరరావు గారు? ముఖ్యమంత్రి గారితో ఏమన్నా విభేదించిన సందర్భాలు, లేకపోతే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు అది పెద్ద కాన్ఫ్లిక్ట్ మీకు, బికాజ్ ఒకవైపు ఫాదర్, ఇంకోవైపు హస్బెండ్. ఎస్, డెఫినెట్లీ అటువంటి సందర్భాలు లేవు అని చెప్పి నేను చెప్తే అది అసత్యమే అవుతుంది. దే వర్ ఇన్స్టెన్సెస్ వెన్ అక్కడ నాన్నగారితో కానీ ఘర్షణ పడినా, లేకపోతే ఇంకెవరితోటి వారికి ఏమన్నా విభేదాలు ఉన్నా, వాటిని ఇంటికి అంటే వారు ఇంటికి వచ్చిన తర్వాత, యూజువలీ మెన్ ఆర్ లైక్ దట్, దే కాంట్ లెట్ ఇట్ గో. వెరస్ ఉమెన్కి ఉన్న కెపాసిటీ ఏంటంటే, షీ కెన్ ఆ మల్టీ టాస్కింగ్ అనేది వెంటనే షీ కెన్ అడ్జస్ట్ ఇన్ టు వాట్ ఎవర్ రోల్ షీ కెన్ గెట్ ఇన్ టు. బట్ జెంట్స్కి సహజంగా అది ఉండదు. సో ఆ నేపథ్యంలోనే అమ్మగారు చెప్పినటువంటి మాటలు, ఆల్రెడీ ప్రెషర్స్ ఉంటాయి, ఇంటికి వచ్చినప్పుడు గివ్ దట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ ఆఫ్ ద హోమ్ అనేది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు అ డిస్కషన్ అని. బట్ ఆఫ్ కోర్స్ వెంకటేశ్వరరావు గారు యాక్టివ్గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నాతో చర్చించినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ద్వారానే నాకు విషయాలు కూడా తెలిసి వచ్చేవి. బికాజ్ ప్రాబబ్లీ ఎడ్యుకేషన్ అయిపోయింది, వెంటనే ఐ గాట్ మ్యారీడ్. సో పరిపక్వత ఉన్నది లేదు అనేటువంటి ఆలోచన కూడా ఉండుండొచ్చు. బట్ తెలుసుకున్న తర్వాత అవకాశాన్ని బట్టి ప్రాబబ్లీ ఇట్లా ఉందేమో, ప్రాబబ్లీ అట్లా ఉందేమో అని చెప్పటమే తప్పించి, దే వర్ డిఫికల్ట్ టైమ్స్, బట్ వీ హ్యావ్ టు లివ్ విత్ దెమ్. అంటే ఎటు సైడ్ తీసుకోవాలో కూడా అర్థం కాదు ఒక్కోసారి మ్యామ్. ఒక్కోసారి తండ్రి చేసింది న్యాయం అని అనిపిస్తుంది, కానీ ఒక పక్కన హస్బెండ్ సో ఫర్మ్గా ఉన్నారు ఆయన డెసిషన్తో. సో యూ డోంట్ నో విచ్ వే టు గో. దట్ ఈస్ వేర్ ఉమెన్ హ్యాస్ టు బ్యాలెన్స్ వెల్ కదమ్మా. ఇటు భర్త, అటు తండ్రి, అట్ ద సేమ్ టైమ్ ది అదర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఆ బాంధవ్యాన్ని పోనివ్వకుండా ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేసుకుంటూ how do you actually overcome the situation అనేది is very important. And from that aspect I think my life has taught me a lot. Yes, ఎస్పెషల్లీ మనం చూసుకుంటే మ్యామ్ 1994 ఆగస్టు సంక్షోభం, వైస్రాయ్ హోటల్లో క్యాంప్ పెట్టడం, ఇవన్నీ మీకు తెలుసు. కొన్ని తెలుసు, కొన్ని తెలియదు, కొన్ని పైన తెలుసు, కొన్ని డెప్త్లో ఏం జరుగుతున్నదో ఐడియా లేదు. బట్ ఫ్యామిలీ అంతా ఒకవైపు వచ్చేసారు. ఆ టైంలో అసలు మీరు what was going in your mind, ma'am? The only thought that crossed my mind was, నాన్నగారికి అన్యాయం జరుగుతున్నది అన్న భావన నాలో ఉండింది. నథింగ్ ఎల్స్ వాజ్ ఇన్ మై మైండ్.
ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో అందరూ జనం నిండిపోయి ఉన్నప్పుడు నాకు చోటు లేక నేను వంటగదిలో కూర్చున్నాను అప్పుడు. తర్వాత వెంకటేశ్వరరావు గారు వైస్రాయ్కి బయలుదేరుతున్నాను అన్నప్పుడు చేయబట్టుకుని ఆపింది నేనే. అండ్ ఐ ట్రై టు టెల్ హిమ్ ప్రాబబ్లీ యూ నీడ్ టు థింక్ దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ, నాన్నగారు తట్టుకోలేరు అని కూడా నేను చెప్పినటువంటి విషయం ఆయన స్వయంగా వారి పుస్తకంలో కూడా రాయటం జరిగింది. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ అ టైమ్ ఇట్ వాజ్ వెరీ ట్రామాటిక్, ఎస్, బికాజ్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్, ఐ కుడెంట్ స్టాప్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఓ పక్క ఏంటంటే నాన్నగారు I mean it was not going right with him అనేది ఆ భావన. సో ఇట్ వాజ్ డెఫినెట్లీ అ వెరీ డిఫికల్ట్ టైం, చాలా కాన్ఫ్లిక్ట్ కదా. వెరీ వెరీ. ఎక్కడ మ్యామ్ యాక్చువల్గా మీకు ఎక్కడ అంటే వారికి జరిగేది తప్పు అని అనిపించుండొచ్చు, బట్ వారు చేస్తున్నది తప్పు అని మీరు ఎప్పుడైనా అనుకునేవారా? మీకు ఎప్పుడైనా ఇప్పుడు రీజన్ ఏమని ఇచ్చారమ్మా? వెన్ ద రివోల్ట్ వాజ్ హ్యాపెనింగ్, పార్టీని కాపాడుకోవాలి. ఎవరి నుండి కాపాడుకోవాలి? ఫ్రమ్ హూమ్ ఎవర్ రామారావు గారు పెళ్లి చేసుకున్నారో ఆ వ్యక్తి సరిగ్గా ఉండట్లేదు, అన్నిట్లో తలదూర్చుతున్నారు కాబట్టి కాపాడుకోవాలి అనేటువంటి భావన. ఇప్పుడు నాకు వచ్చేటప్పటికి నాన్నగారు వివాహం చేసుకోవటం తప్పని చెప్పి నేను భావించలేదు. బికాజ్ అమ్మగారు లేరు, ఒంటరిగా ఉన్నారు, హీ నీడ్స్ సపోర్ట్. ఇప్పుడు బిడ్డలంగా మేము వెళ్తాం, ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం, ఆయనతోటి కూర్చునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఎంతవరకు ఆయన గదిలోకి మేము ప్రవేశించలేం కదా. ప్రవేశించలేమంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఉంటుంది. సో డెఫినెట్లీ ఆ ఏజ్లో అందరికీ తెలుసు, వయసు అయిన తర్వాత దాంపత్యం కన్నా కూడా కంపానియన్షిప్ చాలా అవసరం అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. సో పర్సనల్గా నన్ను అడిగితే హిజ్ యాక్ట్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ ఇస్ ఇన్కరెక్ట్ అని నేను భావించను. హిజ్ చాయిస్ ఇస్ నాట్ కరెక్ట్. That is a debatable issue. Definitely ఆయన చాయిస్ బట్ నాకున్న ఆలోచన ఏమిటంటే ఇంటికి వెళ్ళినా కూడా నాన్నగారి వరకే కదా మనం మాట్లాడేది, నాన్నగారి వరకే కదా పరిమితం అయ్యేది అనేది నా యొక్క ఆలోచన. మ్యామ్ మీకు అనిపించవచ్చు మ్యామ్ ఆ చాయిస్ బాగాలేదని, బట్ వారికి ఆ టైంలో మేబీ ఆ ఇంటెలెక్చువల్ కంపానియన్షిప్పే కావాలేమో. మేబీ హీ వాంటెడ్ సమ్వన్ హూ గివ్స్ హిమ్ దట్ ఎనర్జీ. అందుకనే నేను నా వరకు అని నేను చెప్పింది అదేనమాట అమ్మా. నా వరకు అని నేను స్పెసిఫై చేసింది దట్ ఈస్ వై. నాన్నగారికి ఎస్ భాషాభిమానం చాలా ఎక్కువ. ఆయనకి తారసపడినటువంటి వ్యక్తి భాష మీద పట్టు, పద్ధతులు, ఇవన్నీ నాన్నగారు చాలా ఇష్టం. సో ప్రాబ్లీ హీ ఫౌండ్ కంపానియన్షిప్ ఇన్ దట్ ఆస్పెక్ట్. In that aspect. That is why I said him getting married is incorrect అని నేను అన్ను. అమ్మ లేకపోయిన తర్వాత వారి కంపానియన్షిప్ కావాలి ఆ వయసులో. బికాజ్ ఎవరి కాళ్ళు పిల్లలు, వారి ఫ్యామిలీస్, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ సోల్ మేట్ అనేది నో చైల్డ్ కెన్ బికమ్ అ సోల్ మేట్. ఇట్స్ అల్టిమేట్లీ యువర్ వైఫ్ ఆర్ యువర్ హస్బెండ్ హూ కెన్ బి యువర్ సోల్ మేట్. సో ఆ నేపథ్యంలో వారు పెళ్లి చేసుకోవటం అనేది తప్పని నేను భావించట్లేదు. బట్ లైక్ ఐ సెడ్, చాయిస్ మీద మాకుండే రిజర్వేషన్స్ మాకున్నాయి. ఆయన వైపు నుండి కాదు నేను చెప్పేది, మా వైపు నుండి. కానీ ఆ టైంలో మ్యామ్ మీరు అందరిని అంటే మీ బ్రదర్స్కి కానీ లేకపోతే వెంకటేశ్వరరావు గారికి కానీ కూర్చొని వై డోంట్ యూ టాక్ ఇట్ అవుట్, కమ్యూనికేట్ చేసి కూర్చొని మాట్లాడి ఒక ఇష్యూను కొలిక్కి తీసుకురావచ్చు కదా, ఎందుకు టేక్ ఇట్ టు దట్ ఎక్స్టెంట్ అని ఎప్పుడు మీరు ఎవరు మాట్లాడలేదు? బిడ్లంగా నాన్నగారితో మాకున్నటువంటి యాప్రిహెన్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటితో క్లియర్గా ఆయనతో మేము చెప్పడం జరిగింది. వారు కూడా ఏంటంటే ఇప్పుడు నా బిడ్డలకి నాతోటి కూడా సంబంధం ఏదైనా ఉంటే ఇంటికి వస్తారు, నాతోటి మాట్లాడి వెళ్తారు, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధం ఏమిటి అన్న ఆలోచనలు వారు ఉండొచ్చు. వీ షుడ్ థింక్ ఫ్రమ్ హిజ్ ఆస్పెక్ట్, ఫ్రమ్ హిజ్ యాంగిల్ ఆల్సో అన్న ఆలోచనలు వారు ఉండొచ్చు. కానీ మేము మాట్లాడలేదు అని చెప్పి అనుకోవటం మటుకు ఇట్స్ ఇన్కరెక్ట్. హరికృష్ణ గారు మాట్లాడారు, నేను మాట్లాడాను, వీ డిడ్ స్పీక్ టు హిమ్, బట్ హీ హ్యాడ్ హిస్ రీజన్స్. మ్యామ్ ఒకనొక ఇంటర్వ్యూలో మీరు ఒకసారి చెప్పారు, నేను చాలా బాధపడ్డాను వారిని కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన, సో యూ లెఫ్ట్ మీ యాజ్ అన్ ఓల్డ్ మ్యాన్ అలోన్ అని అన్నారని చెప్పారు. మీరు ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పారు, మీరు వెళ్ళి కలిసి. యూ లెఫ్ట్ మీ యాజ్ అన్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పి నేను అనలేదమ్మా. ఈ సంఘటన వైస్రాయ్కి వెంకటేశ్వరరావు గారు అందరూ వెళ్ళిన తర్వాత నేను నాన్నగారిని కలవకుండా ఉండలేకపోయాను ఆ మర్నాడు పొద్దున. సో నేను వెళ్తానంటే తమ్ముడు బాలకృష్ణ నాతో అన్నాడు, నువ్వు వెళ్ళావంటే నాన్నగారు కోపంలో ఉన్నారు చిన్నమ్మ, హీ మే వెంట్ హిజ్ యాంగర్ ఇన్ విచ్ ఎవర్ మేనర్, నువ్వు మళ్ళీ బాధపడతా ఏడుస్తా ఇంటికి రావటం నాకు ఇష్టం లేదు, నీతోటి నేను వస్తాను అని చెప్పి నాతోటి వచ్చాడు బాలకృష్ణ గారు. బట్ హీ సాట్ అవుట్ సైడ్ ద రూమ్ అండ్ ఐ ఎంటర్డ్ నాన్నగారు ఆఫీస్ రూమ్. అండ్
నేను ఎక్కడ నాకు బాగా గిల్టీగా ఫీల్ అయ్యానంటే, ఒకవేళ నిజంగా బాలకృష్ణ అన్నట్టు చంప మీద ఒక దెబ్బేసేసి 4 తిట్లు తిట్టేసినట్లయితే ప్రాబబ్లీ ఆయనకి యాంగర్ వెంట అయిపోయి ఉండేది, నాకు కూడా ఎస్ ఐ సా హిజ్ యాంగర్ అన్న ఇది ఉండేదేమో. బట్ లోపలికి వెళ్ళినామంటే ఆయన యాజ్ యూజువల్ ఒక్క మాట అనకుండా రూమ్లోకి అడుగుపెట్టిన వెంటనే రెండమ్మ కూర్చోండి అన్నారు చాలా గుంభనంగా. కూర్చున్న తర్వాత హీ సెడ్ ఇట్స్ ఓకే, యూనో టు డీథ్రోన్ ది ఓల్డ్ మ్యాన్ ఎవ్రీబడి హ్యాస్ గాటన్ టుగెదర్ అన్నారు. దట్ స్టిల్ హర్ట్స్ మీ. ఈ రోజుకి కూడా ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇట్ అండ్ ఇట్ స్టిల్ హర్ట్స్. మీరు నమ్ముతారా మ్యామ్, వెన్నుపోటు రాజకీయాలు అన్న పదం విన్నప్పుడల్లా ఇది నిజమే అని మీరు నమ్ముతారా? చరిత్ర కదమ్మా, ఇది చరిత్ర కదా, అండ్ చరిత్ర తెలిసిన పుస్తకం, అందరికీ తెలిసినటువంటి విషయం. సో కానీ మ్యామ్, వెంకటేశ్వరరావు గారి పాత్ర ఆయన అతని పుస్తకంలో కూడా మెన్షన్ చేశారు. చాలా సందర్భాల్లో కూడా పశ్చాత్తాపడ్డారు, నేను ఉండకుండా ఉండాల్సిందే, నా పని చేయకుండా ఉండాల్సిందే. కానీ ఆ పశ్చాత్తాపం ఈయనలో కనిపించినంత మిగతా వాళ్ళలో కనిపించట్లేదు. ఈనాటికి కూడా వాట్ దే హవ్ డన్ ఈజ్ రైట్ అని అనుకుంటున్న పరిస్థితి ఉంది. పుస్తకంలో ఆయన ఓపెన్గా చెప్పారు. నేను పుస్తకంలో ఎందుకమ్మా అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో సైతం చెప్పారు, నేను చేసింది తప్పు, నా తప్పుని నేను ఒప్పుకుంటున్నాను అన్న పశ్చాత్తాపాన్ని మించిన స్థితి ఇంకోటి ఉండదు. సో ఐఎమ్ హ్యాపీ మై హస్బెండ్ హ్యాస్ రియలైజ్డ్, హీ కేమ్ బ్యాక్ టు మై ఫాదర్. మిగిలిన వారిలో కనపడలేదని మీరు అంటున్నారు, మిగిలిన వారికి గురించి నేను వారి మైండ్లో ఏముందో ఐ కెనాట్ టాక్, బట్ డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ దట్ మై హస్బెండ్ హ్యాస్ రియలైజ్డ్ అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. యాజ్ రామారావు గారి బిడ్డగా నా భర్త తన తప్పును తెలుసుకున్నారు అనేది ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ కంఫర్ట్. కానీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మీరు ఆయన ప్రస్థానం, ఆయన గమనం, అలాగే తర్వాత తెలుగుదేశం పార్టీ ఎదుగుదల రకరకాలు అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. మీకు ఏమనిపిస్తుంది? నిజంగా రాజకీయం అంటే అధికారమేనా? అధికారం కోసం ఏదైనా చేస్తారా? అధికారం కోసం ఎక్కడ దాకా వెళ్ళిపోతారా? బాంధవ్యాలు, బంధుత్వాలు అన్నీ మర్చిపోతారా? అన్నీ వదిలేస్తారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మరి అట్లా కనపడుతున్నాయి కదమ్మా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం అది నమ్మక తప్పట్లేదు. చరిత్ర పుటల్లోకి వెళ్ళినప్పటి దగ్గర నుండి కూడా అధికారం కోసం ఏమైనా అనేది ఔరంగజేబు దగ్గర నుండి మనం చూసుకుంటానే వస్తున్నాము. సో ఐ థింక్ we have to accept it when we see it is as a reality. But అధికారం అన్నది డెఫినెట్గా ఇట్ ఈస్ అ మీడియం విచ్ క్యాన్ బి యూటిలైజ్డ్ వెరీ వెల్. ఐ థింక్ రామారావు గారు చాలా చక్కగా దాన్ని నిరూపించారు. అధికారం కేవలం నేను కుర్చీలో కూర్చోటానికి మాత్రమే కాదు, ఆ తర్వాత నేను ఇష్టారాజ్యంగా నేను ఉంటాను అన్నట్లు కాకుండా అనునిత్యం కూడా ప్రజలకి ఏ విధంగా నేను సేవ చేయాలి. ఇప్పుడు సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అన్నది రామారావు గారికి సంబంధించినంత వరకు అది కేవలం నినాదం కాదు, అది ఇట్స్ హిస్ కన్విక్షన్, ఆయన నమ్మకం, ఆయన విశ్వాసం. సో దానికి ధీటుగా ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అధికారులు ఇది కుదరదేమో, చేయడానికి వీలు లేదేమో, ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యం అటువంటి విషయాల్లో కొంచెం వారు అడ్డు తగినా కూడా లేదు, ఐ హ్యావ్ టు డూ ఇట్, ఎందుకంటే నేను ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో వచ్చాను. ఏ రకంగా నేను చేయగలను అనే విషయం మీదే మీరు దృష్టి పెట్టాలి, కానీ చేయలేవు అని మీరు నాకు చెప్పేది ఏంటి, అలా చెయ్యాలో మీరు చెప్పండి అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఐ థింక్ దే హ్యావ్ టు బీ ది ఎగ్జాంపులరీ ఎగ్జాంపుల్స్ ఫర్ మా లాంటి వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. కానీ ఒక వ్యక్తి తెలుగువారి ఆత్మగౌరవం అన్న పేరు ఒక నినాదంతో వచ్చి అంత గొప్ప పార్టీ పెట్టి దేశ స్థాయికి కూడా మన గౌరవాన్ని అక్కడ దాకా తీసుకుపోయి నేషనల్ ఫ్రంట్ పెట్టి, అంటే అసలు అనూహ్యంగా ఒక వ్యక్తి ఒక సినిమా నటుడు, సినిమాల్లో కూడా చాలా ఉన్నతమైన స్థితికి ఎదిగారు. బట్ ఒక వ్యక్తి అలా ప్రజల కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆ నినాదంతో ఇంత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఈ రకంగా ఇంత బాధాకరంగా ఆయన ఎండ్ వస్తుందనేసి ఎవరు ఊహించుంటారు. ఐ మీన్ ఆయన చరిత్రలో ఐ థింక్ ఆయన చివరి కొన్ని పేజీలే కొంచెం బాధాకరమైంది కానీ, బట్ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఎనిబడి వేలెత్తి ఆయన చూపించే స్థాయిలో ఎప్పుడు కూడా వారి జీవితాన్ని వారు అనుసరించలేదు. మీరన్నట్లుగా తెలుగువారి ఆత్మగౌరవం అంటే ఏమిటో, తెలుగువారి పౌరుషం ఏమిటో,
అసలు విశ్వానికి తెలియజేసినటువంటి మహనీయులు. అందుకనే తెలుగు తల్లి ముద్దు బిడ్డ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఓన్ చేసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా మీద అనూహ్యంగా ప్రజల ఆ ప్రేమాభిమానాలు కనబరుస్తారంటే అది ఇదంతా మాదే, మా వల్లనే అని కనుక మేము అనుకున్నట్లయితే అది వాపును చూసి బలుపు అనుకోవటమే మేము. ఇన్ఫ్యాక్ట్ నాన్నగారిని ప్రతి ఒక్కరూ అట్లా ఆ రకంగా ఆ స్థాయిలో ఓన్ చేసుకున్నారు కాబట్టే ఇవాళ మమ్మల్ని సైతం ఆడబిడ్డగా ఒక బిడ్డగా ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారని చెప్పి ఈ క్షణం కూడా నేను గట్టిగా నమ్ముతున్నటువంటి విషయం. ఎస్, చాలా బాధాకరం. అటువంటి మనిషి చివరిలో ఆ ఒక్క మచ్చతో పోయారు అన్నది అంత హ్యూమిలియేషన్ తోటి పోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. బట్ ఆఫ్ కోర్స్ నథింగ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇప్పుడు ఫేట్ అనేది మనం ఎంత కాదనుకున్నా అది భగవంతుడు రాసి పెట్టింది. ఉదాహరణకి వారి చర్మాంకమే, ఐ మీన్ అంత గ్రేట్ లైఫ్ లీడ్ చేసినటువంటి వ్యక్తికి అంతటి అవమానం జరగవలసినటువంటి అవసరం లేదు. బట్ స్టిల్ ఆయన పోయిన తర్వాత ఏ రకంగా స్పందన వచ్చిందమ్మా? ఇవాళకి ఆయన పరంపదించి 21 సంవత్సరం అయినా కూడా ఇప్పుడు మేమైతే ఆయన రక్తం పంచుకుని పుట్టినవాళ్ళు, రక్త బంధువులం కాబట్టి, రక్త సంబంధం ఉంది కాబట్టి మా మీద బాధ్యత ఉంటుంది. కానీ ఎటువంటి సంబంధం లేనటువంటి వాళ్ళు సైతం వేలాది కుటుంబాలు నేటికి కూడా ఆయన వర్ధంతి రోజున వారు వర్ధంతిగా జరుపుకుంటారు. ఏ బంధం ఉందని? ఆత్మబంధం తప్పించి. అందుకని బహుశా పెద్దలు అంటారు రక్తబంధం కంటే ఆత్మబంధం గొప్పదని పెద్దలు అంటారేమో. కానీ ఆ రకమైనటువంటి ఓనర్షిప్ ఎవరికి వస్తుందని నేను అనుకోను. ఇన్ఫ్యాక్ట్ ఒకానొక సందర్భంలో ఈ వైస్రాయ్ ఎపిసోడ్ జరిగిన తర్వాత నాన్నగారు స్టేట్ టూర్కి వెళ్తున్నప్పుడు నేను స్వయంగా నాన్నగారిని వెళ్ళి ఆయన ఆపడానికి ప్రయత్నించాను. ఆరోగ్యం సహకరించట్లేదు నాన్న, మీకు ఏమి చూడలేదు, you've seen the ups, you've seen the lows, ఇంకేమి చూడలేదు మీరు జీవితంలో, రాజకీయాలు మీకు మిగిల్చింది ఆత్మక్షోభే కదా అన్నప్పుడు ఆయన భుజం చుట్టూ చేయి వేసి ఆయన అన్నారు, అమ్మ ఆంధ్ర రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికైనా సరే వెళ్ళి రామారావు ఎవరు అని అడిగితే గుండెల మీద చేయి వేసుకుని నావాడు అంటారు, మా అని కూడా అనరు, ఈ జీవితానికి ఇంకంతకంటే ఏం కావాలన్నారు. సో ఆ రకంగా హీజ్ అ ఫినామినల్. కానీ మ్యామ్ ఆ తర్వాత పార్టీలోకి ఎవరైతే వెళ్ళారో అందరూ మెల్లిమెల్లిగా ఫ్రిజిల్ అవుట్ అయిపోయారు. ఎవ్రీబడి కేమ్ అవుట్. బాలకృష్ణ గారు అవ్వచ్చు, హరికృష్ణ గారు అవ్వచ్చు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అవ్వచ్చు. తర్వాత ఎవరు నిలవలేదు అక్కడ. మళ్ళీ ఇప్పుడు వచ్చారు బాలకృష్ణ గారు కానీ, బట్ ది వాజ్ అ లాంగ్ గ్యాప్. అప్పుడు తెలుగుదేశం పార్టీ కంప్లీట్ ఓన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై చంద్రబాబు గారు. వాట్ యూ థింక్ మ్యామ్? తెలుగుదేశం పార్టీ ఇంకా అప్పటి తెలుగుదేశం పార్టీ అని అనుకుంటున్నారా? మారిపోయింది అనుకుంటున్నారా? పార్టీ ఈజ్ ద పార్టీ ద సేమ్ ఆర్ ద నేమ్ ఈజ్ ఓన్లీ దట్? మీ ఒపీనియన్ ఏంటి? సహజంగా వారసులు ఎవరు అని అడిగితే రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన వారసులు అవుతారు అని చెప్పి పెద్దలు చెప్పలేదు. ఒకరి ఆశయాల్ని ఆదర్శాలని కొనసాగించిన వారే నిజమైన వారసులు అవుతారని పెద్దలు చెప్పినటువంటి సత్యం ఇది, నేను చెప్పింది కాదు. ఆ దిశగా చూసినట్లయితే రామారావు గారు కిలో ₹2 బియ్యం కావచ్చు, 50 రూపాయలకి హార్స్ పవర్ కావచ్చు, పక్కా గృహ నిర్మాణం కావచ్చు, జనతా వస్త్ర పథకం కావచ్చు, ఇవన్నీ కూడా ఏ ఆశయంతో ఏ లక్ష్యంతో వారు తీసుకొచ్చారు. ఆ తరువాత అధికారంలో ఉన్నటువంటి వారు దాన్ని కొనసాగించినటువంటి దాఖలాలు అయితే లేవని ప్రతి ఒక్కరికి తెలుసు. ₹2 5.5 అయింది. హార్స్ పవర్కి అగైన్ ప్రైజెస్, పవర్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరగటం, ఇవన్నీ కూడా ప్రజలకి తెలిసినటువంటి విషయమే. నాన్నగారు ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీలో ఆయన్ని మాట్లాడనివ్వకుండా, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించినా కూడా అవకాశం ఇవ్వకుండా, ఆయన్ని తెలుగుదేశం సభ్యుడు కాదు అని చెప్పి చెప్పడం దగ్గర నుండి, సింబల్ అసలు నీది కాదు అని చెప్పి కోర్టులో కేసు వేసి సైకిల్ సింబల్ తీసేసుకోవటం దగ్గర నుండి, అంటే ఆయన్ని ఒక రకంగా ఒంటరిని చేసినట్లే కదా. ఆ తర్వాత నాన్నగారు ఈసీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆయన సింహం గుర్తు తెచ్చుకున్నారు. అన్ఫార్చునేట్లీ హీ వాజంట్ అలైవ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇవాళ వెదర్ దట్ పార్టీ ఈజ్ దేర్ ఆర్ నాట్ ఈజ్ సెకండరీ. బట్ అప్పటి విషయాలు నేను చెప్తున్నాను, నేను జస్ట్ టు గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ అ లిటిల్ బిట్. సో అట్లా చూసుకున్నట్లయితే నాన్నగారు స్వయంగా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి సింహం గుర్తు నాది అని చెప్పి ఆయన తెచ్చుకున్న తర్వాత సైకిల్ గుర్తు ఏముంది? సో దిస్ ఇస్ ఆల్. బట్ అన్ఫార్చునేట్లీ అని నేను అంటే హీ డిడ్ంట్ సర్వైవ్ టు టేక్ ఇట్ టు ద పీపుల్. సో దాన్ని బట్టి ప్రజలు బేరీస్ వేసుకోవాలి.
ఇవన్నీ కారణాలు అనుకోవచ్చా మ్యామ్? మీరు అంటే ఎప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్దాం అనుకున్నారో తెలుగుదేశం కాకుండా కాంగ్రెస్లోకి వెళ్ళాలి అని అంటే ఆప్షన్, దాన్ని తీసుకోవడానికి ఇదేమైనా కారణమా? లేదమ్మా, ఫ్రాంక్లీ స్పీకింగ్ నా ప్రజా జీవిత ప్రస్థానం అనేది చాలా అనూహ్యంగా అనుకోకుండా ఐ వాజ్ పుష్డ్ ఇంటూ ఇట్. చాలా సర్కమ్స్టాన్షియల్గా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వెంకటేశ్వరరావు గారు ప్రయత్నం చేశారు. నా నాన్నగారు పరంపదించిన తర్వాత ఇక్కడ ఏమడలేక హీ వాంటెడ్ టు గో బ్యాక్, బట్ హీ వాజ్ డినైడ్ ఎంట్రీ ఇంటూ తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఆయన తనకు సంబంధించినటువంటి, ఇప్పుడు ఆయన కూడా కాడర్ ఉంటుంది ఇన్ హిస్ కాన్స్టిట్యున్సీ, వాళ్ళందరితో మాట్లాడినటువంటి సందర్భంలో వారు అన్నది ఏమిటంటే, మేము మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం మేము ప్రజా జీవితంలో, సో మీరుంటేనే మాకు రక్షణ ఉంటుంది, మీరు స్టేట్ పాలిటిక్స్లో కంటిన్యూ అవ్వాలి అని చెప్పి వారందరూ కూడా గట్టిగా ఆయన మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆయన డిసైడ్, వారందరినీ మీటింగ్ పెట్టుకుని కాన్స్టిట్యువెన్సీలో ఆయన ఫాలోవర్స్ని అందరినీ అడిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వారు కాంగ్రెస్లోకి వెళ్ళమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ మీదకి ఆఫ్టర్ హీ హ్యాడ్ టేకెన్ హిజ్ ఎంటైర్ కాన్స్టిట్యువెన్సీ ఇంటూ కాన్ఫిడెన్స్ ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇద్దరు ముగ్గురిని ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వెంకటేశ్వరరావు గారి మీద ఒత్తిడి పెట్టింది ఏమిటంటే, రామానాయుడు గారు అక్కడ తెలుగుదేశం నుండి ఉన్నారు కాబట్టి ఆ స్థాయికి ఉన్నటువంటి క్యాండిడేట్ కావాలి, మీరు పార్లమెంట్కి కంటెస్ట్ చేయమని వెంకటేశ్వరరావు గారి మీద ఒత్తిడి పెట్టారు. బట్ ఇందాక చెప్పినట్టుగా కాడర్ అందరూ కూడా మీరు స్టేట్లోనే ఉండాలి, స్టేట్ పాలిటిక్స్లోనే ఉండాలి అని చెప్పి వారందరూ విజ్ఞప్తి చేసిన మేరకు ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేయటం ఏంటంటే ప్రాబబుల్ పార్లమెంట్ క్యాండిడేట్స్గా. కానీ వారు ఇక్కడ నిలవకుండా మళ్ళీ జారుకోవటం అది జరిగిన తర్వాత ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో నాతో కూడా ఎప్పుడు డిస్కస్ చేయలేదు. హీ జస్ట్ హ్యాపెన్ టు మెన్షన్, ఓకే మీకు మంచి క్యాండిడేట్ దొరికితే వెల్ అండ్ గుడ్, బికాజ్ నాకు కానివ్వండి, ఈవెన్ మై వైఫ్, షీ ఈజ్ ఆల్సో నాట్ వెరీ ఇంక్లైన్డ్ ఇన్ టు కమింగ్ ఇన్ టు యాక్టివ్ పాలిటిక్స్. సో మీకు మంచి క్యాండిడేట్ దొరికితే ఐ విల్ బీ హ్యాపీ, యూనో, లేదు అంటే పురంధేశ్వరి ఉంది అని ఒక మాట చెప్పడంతో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రోసయ్య గారు కావచ్చు, ఎస్ నౌ యూ కెనాట్ గో బ్యాక్, షీఈ్ ఆ క్యాండిడేట్ అన్నారు. ఇన్ఫ్యాక్ట్ నా పేరు నేను న్యూస్ పేపర్లో చూసి ఐ కాల్ మై హస్బెండ్ అండ్ ఐ ఆస్క్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. ఓకే, అప్పుడు మీకు తెలియదు అసలు నాకు తెలియదు. తెలిపితే అప్పుడు ఆయన అన్నాను, అంటే సోనియా గాంధీ గారు విజయవాడకి వచ్చారనమాట పబ్లిక్ మీటింగ్కి. అప్పుడు నేను ఫోన్ చేసి అడిగా, ఏంటిది మరి పేపర్లో ఇట్లా వస్తుంది అని అంటే ఆయన అన్నారు, కంగారు పడొద్దు, నేను వచ్చి మాట్లాడతానన్నారు. వచ్చిన తర్వాత ఫస్ట్ హీ స్పోక్ టు మై చిల్డ్రన్, బికాజ్ అమ్మ వన్స్ పబ్లిక్ లైఫ్లోకి వస్తే తనకి ఇంటికి అంత టైం కేటాయించే సమయం ఉండదు కాబట్టి మీరు రెస్పాన్సిబుల్ చిల్డ్రన్గా ఉంటారు అని మీరు మాట ఇస్తే నేను వెళ్తాను, నేను ఐ విల్ టాక్ టు హర్ అంటే వాళ్ళిద్దరూ కూడా మాట ఇవ్వటం జరిగింది. ఐ థ్యాంక్ దెమ్ ఫర్ దాట్. తర్వాత ఆయన నాతో మాట్లాడినప్పుడు నేను ఆయన అడిగాను, నిజంగా ఇది అవసరమా? నేను అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది, అబ్బాయి యూనో హీఈస్ ఇన్ హిస్ టీన్స్, హీ నీడ్స్ అ మదర్ విత్ హిమ్, బికాజ్ అదే వయసులో డైవర్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో నన్ను అడిగితే నాకు ఈ బాధ్యత ముఖ్యం, నేను నిజంగా వెళ్ళాలా రావాలా అని అడిగినప్పుడు మరి పరిస్థితి ఇట్లా ఉంది చిన్నమ్మ, తప్పే పరిస్థితి అయితే లేదు అని అన్నప్పుడు అప్పుడు నేను వచ్చాను. సో నేను అందుకని అంటాను, నేను చాలా సర్కమ్స్టాన్షియల్గా రావటం జరిగింది. సో అండ్ ఎస్, కాంగ్రెస్తో నా ప్రస్థానం ప్రారంభమైంది. సో నాన్నగారు ఇన్ఫ్యాక్ట్ ఉపేంద్ర గారు కూడా చెప్పారు, నాన్నగారు వెన్ ఈ వైస్రాయ్ ఎపిసోడ్ అయ్యి ఆయన డీథ్రోన్ అయిన తర్వాత, సో ఆ రకంగా నేను అనుకోకుండా రావటం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా నాన్నగారు చివరి దశలో కూడా పివి నరసింహారావు గారితో మాట్లాడాలి అని చెప్పి ఆకాంక్షించడం, బట్ అన్ఫార్చునేట్లీ అది జరగకపోవడం, నరసింహారావు గారు డిసిషన్ తీసుకోలేకపోవటం, ఇవన్నీ కూడా ఉపేంద్ర గారు వారి పుస్తకంలో సైతం చెప్పినటువంటి వాస్తవాలు. సో ఒక రకంగా ఇఫ్ ఐ గో బ్యాక్, ఏమో ఆత్మల మీద విశ్వాసం ఉంటే నన్ను ఇట్లా పంపించారేమో అని కూడా అనుకోవచ్చు. బట్ అట్లాగని నేను చెప్పడం కాదు కానీ, బట్ ఎస్, మై పబ్లిక్ లైఫ్ స్టార్టెడ్ విత్ ద కాంగ్రెస్. కానీ గతంలోనే ఎన్నోసార్లు ఒక రెండు సందర్భాల్లో అన్నారంట కదా మీ నాన్నగారు, నువ్వు రావాలి రాజకీయాల్లోకి, ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయలేకపోతే అక్కడి నుంచి కంటెస్ట్ చేయాలి అంటే వెంకటేశ్వరరావు గారు పార్లమెంట్కి వెళ్ళినటువంటి సందర్భంలో నాన్నగారు చెప్పారనమాట, ప్రతి ఒక్కరు వచ్చి నాతో చెప్తున్నారు, నువ్వు కనుక వస్తే యునానిమస్గా హ్యాండ్స్ డౌన్ నువ్వు గెలుస్తావని, వస్తావా అని. ఒకసారి కాదు, రెండు సందర్భాల్లో అడిగారు నాన్నగారు. బట్ అప్పుడు నా ప్రయారిటీ వాజ్ మై చిల్డ్రన్, మై హోమ్, బికాజ్ పిల్లలు చిన్నపిల్లలు చదువుతున్నారు,
గేమ్స్లో ఇన్వాల్వ్ అయినారు, ఒక స్థాయికి వచ్చినారు ఆటల్లో కూడాను. సో ఆ నేపథ్యంలో ఐ సెడ్ నాన్న, ఇన్ఫ్యాక్ట్ నేను ఐ జోక్ విత్ దెమ్, నాన్న మీరు 9 నెలలు కష్టపడి ఎండ వాన అనుకుండా రాత్రి పగలు అనుకుంటే తిరిగితే మీరు సీఎం అయ్యారు, నేను ఇంట్లో కూర్చుని ఎమ్మెల్యే అయిపోతున్నాను చూడండి అని కూడా నేను నవ్వటం జరిగింది. బట్ దట్ వాజ్ ఇన్ ద జోక్యులర్, ఇన్ ద లైటర్ వేన్. బట్ అప్పుడు మై ప్రయారిటీ వాజ్ మై ఫ్యామిలీ, మై చిల్డ్రన్. సో అప్పుడు అందుకని నాన్నగారితో లేదు నాన్న, నేను ఐ రాదర్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని చెప్పి. బికాజ్ ఇద్దరం ప్రజా జీవితంలో ఉండి ఇద్దరం ఇల్లు పట్టించుకోకపోతే పిల్లలు పక్కదారి పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి, కొంచెం కుటుంబం అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది కదా. సో అందుకని మై ప్రిఫరెన్స్ వాజ్ మై హోమ్. మేడం, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఆయన బుక్లో చాలా కేటగారికల్గా మొత్తం అసలు రాజకీయాలు, తన రాజకీయ ప్రస్థానం అవి ఇవి అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. బట్ యాక్చువల్ రీజన్ ఏంటి మ్యామ్ వారు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి అంతగా ఆయనకి అంత వెగటు పుట్టడానికి కారణం ఏంటి? ఎందుకు హీఈస్ లైక్ అదో ఐఎమ్ షూర్ ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్, స్లోగా జరిగిన పరిణామమే అయి ఉండొచ్చు. బట్ అంతగా హర్ట్ ఎందుకు అయ్యారు ఆయన? హర్ట్ అని నేను అన్నమ్మా, ఇప్పుడు వారిది 32 సంవత్సరాల ప్రజా జీవితంలో వారి ప్రస్థానం, ఓటమి ఎరగకుండా ప్రతి ఎలక్షన్లో కూడా గెలుచుకుంటానే వచ్చారు. బట్ ఒక రకంగా చూస్తే ద సేమ్ ఇష్యూస్, సేమ్ రోడ్స్, సేమ్ డ్రైనేజ్, సేమ్ యూనో, వాళ్ళకి స్కోప్ టు డూ సంథింగ్ న్యూవర్ ఆర్ బెటర్ అనేది ఐ డోంట్ థింక్ అంత స్కోప్ వారికి కనపడినట్లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎస్, ఇప్పుడు ద కైండ్ ఆఫ్ మనీస్ దట్ గో ఇన్ టు ఎలక్షన్స్, దట్ రియలీ, ఎప్పుడు నాతో ఎలక్షన్స్ అయినప్పుడల్లా ఆయన అనేవారు, ఏంటిది, వేర్ ఆర్ వి గోయింగ్? ఇప్పుడు మంచి ప్రజాప్రతినిధుల్ని ప్రజలు ఎన్నుకోవాలి, కానీ డబ్బు ప్రభావం వల్ల తోటి ప్రతినిధుల్ని ఎన్నుకున్నట్లయితే వాళ్ళకేం న్యాయం జరుగుతుంది అనేది. బట్ వెంకటేశ్వరరావు గారు ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమైపోయి కాన్స్టిట్యువెన్సీ, ఇప్పుడు నెలలో 15 రోజులు 20 రోజులు అక్కడే ఉండేవారు. అండ్ ఈవెన్ టు దిస్ డే మేము ఊరికి వెళ్ళామంటే ప్రతి ఒక్కరు కూడా వస్తారు, వచ్చి కూర్చుని నియోజకవర్గంలో ఉన్న ఇష్యూస్ అన్నీ చాలా, అంటే ఒక కుటుంబ సభ్యుడితో మాట్లాడినంత ఓపెన్గా వారితో డిస్కస్ చేసేటువంటి ప్రాక్సిమిటీ, యాక్సెసిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ నేను ఇందాకన్నట్టుగా ఈ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రావాలని అట్లా బాగా ఎప్పుడు కూడా మరీ చివరికి బాగా అది కష్టపెట్టుకునేవారు. అంటే కేవలం డబ్బులతోటైనా మనం కాన్స్టిట్యువెన్సీకి ఎంత చేసినా కూడా చివరికి, ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే వెంకటేశ్వరరావు గారు ఐ డోంట్ థింక్ అంత ఖర్చు పెట్టి నెగ్గలేదు ఎప్పుడు కూడా, అంటే కంపారిటివ్లీ టు అదర్స్. అట్లాగనే అస్సలు ఖర్చు పెట్టలేదు అని కూడా చెప్పడం సత్యదూరం అవుతుంది. బట్ డెఫినెట్లీ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ అదర్స్. సో ఆ మాత్రం గౌరవం వారికి ఉన్నది అని చెప్పి నమ్మొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆల్ దిస్, ఈ చేంజెస్ రాకపోవటం, ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్, ఐ థింక్ దట్ రియలీ transformed him and pushed him to take a decision that yes, నేను ఇంకా I rather stay back. Now he's enjoying his life, ఇద్దరు grandchildren తోటి, books తోటి. So he has his own pastimes, he's got his friends. సంవత్సరానికి 2 సార్లు బయట దేశాలకు వెళ్తారు. బయట దేశాల కంటే విహారయాత్ర అని చెప్పే కన్నా ఇట్స్ స్టడీ టూర్ ఫర్ హిమ్. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, గవర్నమెంట్ ఎట్లా ఉంది, అక్కడ పరిణితి ఎట్లా వచ్చింది ఆ సొసైటీలోకి, ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ మాకు చెప్తారు, పుస్తకాల్లో పొందుపరచడం. సో హీస్ యూస్ఫుల్లీ యూటిలైజింగ్ హిస్ రిటైర్డ్ లైఫ్. మీరు కూడా విభజన కారణంగా మీరు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారని చెప్పారు చాలా సందర్భాల్లో. అంటే విభజన జరిగిన పద్ధతి, విధానం అది మీకు నచ్చక వచ్చారని. కానీ చెప్పండి మ్యామ్, భారతీయ జనతా పార్టీలో చేరేటప్పుడు మీకు అది కూడా తెలుసు కదా, మీరు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాల్సి వస్తుందని. డెస్టినీ మిమ్మల్ని ఈ రకంగా డ్రైవ్ చేస్తుందని మీరు ఊహించారు? ఇప్పుడు ఆలోచనల్లా ఐ షుడ్ బీ ఇన్ అ నేషనల్ పార్టీ, బికాస్ నాట్ రీజనల్ పార్టీస్ కంటే నేషనల్ పార్టీస్ ఆర్, దే హ్యావ్ అ వైడర్ రీచ్, ప్రాబబ్లీ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ అన్న ఆలోచన ఉండింది. In that aspect నాకు బీజేపీ వాజ్ ది ఆల్టర్నేటివ్. అండ్ అప్పట్లో విభజన జరిగినటువంటి సందర్భంలో నేను క్లియర్ కట్గా సోనియా గాంధీ గారు కూడా ఓపెన్గా నేను ఒక ఓపెన్ లెటర్ రాయటం జరిగింది. డ్రాఫ్ట్ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి నిర్దిష్టంగా మేము ఇది చేస్తాము అని చెప్పి బిల్లులో లేదు. డ్రాఫ్ట్ బిల్లు ఫీజిబిలిటీ ఎగ్జామిన్ చేసి అన్న పదాలు వాడితే ఐ నో
వన్స్ ఆ పదాలు కనుక పొందుపరిస్తే అది జరిగే విషయం కాదు. సో క్లియర్ కట్గా నేను సోనియా గాంధీ గారికి నేను అప్పుడు లెటర్ రాసి, ఇట్ వాజ్ అన్ ఓపెన్ లెటర్ ఆల్సో, మీడియాలో కూడా వచ్చింది లెటర్, దట్ ఇవన్నీ మీరు మార్చి క్లియర్ కట్గా మీరు ఏమిస్తారు ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఏపీ అనేది మీరు క్లియర్ కట్గా నిర్దిష్టంగా కనుక మీరు అక్కడ దాన్ని చెప్పకపోయినట్లయితే నేను కూడా బిల్లుకి వ్యతిరేకంగా ఓటు చేయవలసి వస్తుందని చెప్పి నేను చెప్పాను. స్పెషల్ కేటగిరీ స్టేటస్ బిల్లులో పొందుపరచమని చెప్పడం జరిగింది. అప్పుడు బిల్లులో పెట్టినట్లయితే వన్స్ పార్లమెంట్ హెస్ పాస్డ్ ఇట్ వుడ్ బికమ్ ఇన్ఎవిటబుల్, బట్ దే డిడ్ంట్ డూ ఇట్. నిజంగా వారికి ఆలోచన ఉన్నట్టయితే లోక్సభకి బిల్లు వచ్చినప్పుడు లోక్సభ బిల్లులో పెట్టాలి. రాజ్యసభకి వెళ్ళిన తర్వాత మీరు బిల్లులో పెడితే మళ్ళీ ద బిల్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు లోక్సభ. లోక్సభలో ఉన్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఆపటం కోసం మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో అనౌన్స్ చేశారు. బట్ ద బిల్ హ్యాస్ టు కమ్ బ్యాక్ బికాజ్ అల్టిమేట్లీ లోక్సభ హ్యాస్ టు పాస్ ద బిల్ అగైన్, బికాజ్ మీరు అక్కడ అమెండ్మెంట్స్ చేశారు కాబట్టి బిల్ హ్యాస్ టు కమ్ బ్యాక్. కనుక ఆ నేపథ్యంలో తెలుసు దట్ ఇది జరిగే పని కాదు, అంటే అంత గందరగోళ పరిస్థితులు లోక్సభలో ఉన్నాయి అని చెప్పి తెలుసు. సో అప్పుడే వాళ్ళు బిల్లో పెట్టవలసినటువంటి మాట, కానీ పెట్టలేదు. ఎవరైతే సమన్యాయం చేయండి అని చెప్పి ఇతర పార్టీలు లెటర్స్ రాశాయో కనీసం వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా ఇది కావాలి అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి లేదు. సో ఇవన్నీ somehow it really hurt me, and that was the point when I decided that అంటే the way it was done, undemocratic గా చేసేటప్పటికి, that was when I decided. నేను వెంటనే ఇన్ఫ్యాక్ట్ విభజన నిర్ణయం తీసుకున్న వెంటనే నేను నా మంత్రిత్వ శాఖ మై మినిస్ట్రీకి నేను రిజైన్ చేసేసాను. ఆ మినిట్ నుండి నేను మళ్ళీ నా మినిస్ట్రీలోకి నేను అడుగు పెట్టలేదు, ఏ ఫైల్ మీద కూడా నేను సంతకం చేయలేదు. టు ద పార్టీ వై ఐ డిడ్ నాట్ రిజైన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ అ టైమ్ అంటే ఉన్నటువంటి ప్రాక్సిమిటీ యాజ్ అన్ ఎంపీ, గ్రౌండ్ రియాలిటీస్, బికాజ్ మిగిలిన పార్టీస్ కూడా ఏదో సమన్యాయం అంటున్నారు బట్ ఏం కావాలి అని అడగట్లేదు. సో కనీసం ఆ ప్రాక్సిమిటీని వాడుకుని మనం ఏదన్నా మనం చెప్పొచ్చేమో, పోలవరం ఇస్ సో ఇంపార్టెంట్, స్పెషల్ స్టేటస్ ఇస్ సో ఇంపార్టెంట్. సో ఆ ఆశతోటే ఐ కంటిన్యూడ్ యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అంతేగాని ఐ వాజ్ నెవర్ మినిస్టర్. కానీ ఎప్పుడైతే వాళ్ళు అంత అన్డెమోక్రాటిక్గా చేసి లోక్సభలోకి బిల్లు వచ్చినప్పుడు కూడా ఈ విషయాల గురించి ఒక క్లారిటీ ఇవ్వకపోవడంతో నొచ్చుకుని నేను బయటికి రావడం జరిగింది. బట్ ఎస్, ఐ నీడెడ్ అ నేషనల్ పార్టీ. సో అంటే ఇఫ్ యూ ఆర్ టు కంటిన్యూ యూ నీడ్ అ పార్టీ, అండ్ ఐ థాట్ ద నేషనల్ పార్టీ వాజ్ ఆల్వేస్ గుడ్. అందుకని నేను బీజేపీలోకి వెళ్ళాను. సో అంటే ఒక ఆప్షన్గా వచ్చారు బీజేపీలోకి, అంతేగాని మనస్ఫూర్తిగా రాలేదు. మీ మనసు మాత్రం కాంగ్రెస్లోనే ఉంది. నో అట్లా అంటాం. అసలు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ సిద్ధాంతాలని మనం ఇప్పుడు మ్యామ్ ఇప్పుడు సరే నేను అనేది వెన్ యూ యాక్చువల్లీ స్టెప్డ్ ఇన్ టు బీజేపీ, మీకు ఓన్లీ అదొక ఆప్షన్ లాగా కనిపించింది. సో దట్ పాయింట్ ఆఫ్ టైం డెఫినెట్లీ నాకు బీజేపీ వాజ్ అన్ ఆల్టర్నేటివ్, అండ్ దట్స్ వై. బట్ ఎలక్షన్ టైంలో మీరు కోరుకున్న నియోజకవర్గం మీకు రాలేదు. మీరు ఎక్కడి నుంచి పోటీ చేద్దాం అంటున్నారో ఆ సీట్ మీకు ఇవ్వలేదు. విశాఖపట్నం నుంచి పోటీ చేశారు, అక్కడ ఓడిపోయారు. సో ఇవన్నీ ఈ పరిణామాలను మీరు ఎలా అర్థం? నేను విశాఖపట్నం కాదు, మా రాజంపేట, రాజంపేట నుంచి రాజంపేట నుంచి పోటీ చేశారు. సో నేను అనేది ఏంటంటే ఈ పరిణామాలను మీరు ఎలా అర్థం చేసుకుంటారు? వాజ్ ఇట్ యూ నెవర్ థాట్ ఇట్ వాజ్ అ రాంగ్ స్టెప్? మీ కమింగ్ ఇన్ టు బీజేపీ? No, I don't think it's a wrong step అని నేను అనుకోవట్లేదమ్మా. బికాజ్ లైక్ ఐ సెడ్ I had a view that I must continue in national politics అన్న ఆలోచనతోటి I went into a national party which is భారతీయ జనతా పార్టీ. వెల్, మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వారు ఏవైతే సీట్స్ ఇచ్చారో వాటిలోనే కంటెస్ట్ చేయాలి. 4 సీట్స్ ఇచ్చారు. విశాఖపట్నంలో బీజేపీలో నాకంటే సీనియరు హరిబాబు గారికి ఆ సీట్ ఆల్రెడీ కేటాయించేసినట్టే భావించవచ్చు. అదేవిధంగా నర్సాపురం ఉందంటే గోకరాజు గంగరాజు గారికి ఆల్రెడీ కేటాయించేసినట్టే మనం భావించవచ్చు. మిగిలిన 2 రాజంపేట, తిరుపతి రిజర్వ్డ్, మిగిలింది రాజంపేట. సో ఐ సెడ్ yes, why not, ధైర్య సాహసే లక్ష్మి అనుకున్నాం. మీకు అప్పుడు ఏమనిపించింది? గెలుస్తాననుకున్నారా? గెలిపోవటంలు అనేవి ఐ థింక్ మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద స్ట్రైడ్. అప్పుడు నా ఆలోచనల్లా వచ్చిన వెంటనే రాజంపేట నాకు ఇచ్చారు. నాకు టు అండర్స్టాండ్ ద కాన్స్టిట్యుయెన్సీ, అసలు కాన్స్టిట్యుయెన్సీ ఏంటి, అక్కడ ఉన్నటువంటి లీడర్స్ ఏంటి, దట్ ఇట్ సెల్ఫ్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం. అండ్ ఆ ఆలోచన కూడా నాకు టైం లేదు, అసలు ఏమి ఆలోచించాలి. షార్ట్ టైం అది. 14 days లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ నాకు ద సీట్ ఇస్ మైన్ అని చెప్పారు.
సో 19th నేను వెళ్ళి లాస్ట్ డే నేను వెళ్ళి నా నామినేషన్ వేసాను. వేసిన తర్వాత అసలు ఆలోచించడానికి అవకాశం ఎక్కడుందమ్మా. మధ్యలో మోడీ గారు వచ్చారు కాన్స్టిట్యున్సీకి. సో 2-3 days ఆడావిడలో సరిపోతుంది అందరికీ. బికాజ్ మోడీ గారు యాజ్ ది పిఎం క్యాండిడేట్ ఆయన వస్తున్నారు అని అంటే ఆ ఏర్పాట్లలోనే నాయకులందరూ నిమగ్నం అయిపోతారు. సో 3 రోజులు పోయింది. సో ఐ వాజ్ లెఫ్ట్ విత్ ఇన్ టోటాలిటీ 10 to 11 days. ఈ 10 to 11 daysలో ది ఎంటైర్ కాన్స్టిట్యున్సీ అంటే 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నేను తిరగాలి. అయినా కూడా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్కి నేను వెళ్ళాను. ఐ ఇంట్రడ్యూస్డ్ మై సెల్ఫ్ టు ది పీపుల్. Like I said, defeat and victory and defeat annadi we have to take it in the stride. But still I was able to get about 4.5 lakh votes thanks to him. Ma'am, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ విషయంలో మీరు ఏదైతే ఊహించారో, ఏదైతే భయపడ్డారో అదే నిజమవుతూ ఉన్నట్టుంది. కానీ ఇప్పటికీ ప్రజల్లో క్లారిటీ లేదు, ఒక కన్ఫ్యూజన్ ఉంది, అసలు పీకల దాకా కోపం ఉంది, వాళ్ళు మోసపోయారు అన్న ఒక ఒపీనియన్ ఉంది. ఆంధ్ర ప్రజలు మోసపోయారు, దారుణంగా మోసం చేసింది భారతీయ జనతా పార్టీ అని అనుకుంటున్నారు. మీరేమంటారు దీని గురించి? ఖచ్చితంగా మోసం చేయలేదు అని చెప్పి నేను గట్టిగా చెప్పగలనమ్మా. బట్ అన్ఫార్చునేట్లీ ఏమిటంటే అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి, దాని కింద వచ్చే లాభాలు ఏమిటి? డిడ్ ఎనీబడి ట్రై టు ఎడ్యుకేట్ ద పీపుల్? ఇట్ కెన్ బి పొలిటికల్ లీడర్స్, ఇట్ కెన్ బి ద మీడియా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వచ్చేటప్పటికి మా వాయిస్ లిమిట్ అయిపోతుంది. సో ఆ నేపథ్యంలో కనీసం మీడియా కూడా ఆ రకమైనటువంటి చొరవ చూపకపోవటం అనేది చాలా బాధాకరం. ఓకే, ఫస్ట్. సెకండ్లీ, ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎన్నికలకి ముందు ఎందుకు ఇవ్వలేదు? అదే ఎన్నికల ముందు మీరు ప్రామిస్ చేశారు, ఎన్నికల తర్వాత ఇవ్వట్లేదు, భారతీయ జనతా పార్టీ మోసం చేస్తాను అంటున్నారు. ఇవాళ 14th ఫైనాన్స్ కమిషను ఒక నివేదిక ఇచ్చింది. నివేదికలు ఏమన్నారు? డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఏదైతే స్టేట్స్కి జరుగుతాయో ఇప్పటి వరకు కూడా 32% మీరు చేస్తున్నారు, 42%గా పెంచి స్టేట్స్కి ఎక్కువ షేర్ ఇచ్చేసేయండి అని చెప్పి 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏమని చెప్పింది? సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చుని ఆంధ్ర రాష్ట్రంలో కారంచేడు గ్రామంలో ఇన్ని స్కూల్స్ ఉండాలి అని మీరెవరు నిర్ణయించడానికి? ద స్టేట్ గవర్నమెంట్ ఇస్ మోర్ అప్ అబౌట్ ఇట్. కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్కి ఆ ఫ్రీడమ్, ఆ వెసులుబాటు కూడా ఇవ్వాలి అని చెప్పి చెబుతూ, ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువ చేస్తున్నారు, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో మీ భాగస్వామ్యం తగ్గించుకుంటున్నారు, ఈ నేపథ్యంలో అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్న పదానికి అర్థం లేదు అని చెప్పి categorically 14th Finance Commission చెప్పడం జరిగింది. 14th Finance Commission, when was it constituted? When Congress headed UPA was in power, it was constituted. అప్పట్లో నివేదిక ఏమొస్తుంది అన్నది ఎవరికి తెలియదు, మాకెవరికి తెలియదు. సో ఆల్ ఆఫ్ అస్ సెడ్ yes, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ప్రయత్నం చేస్తాం, మేము విల్ ఫైట్ ఫర్ ఇట్ అని మేము అందరం కూడా చెప్పడం జరిగింది. కానీ ఎన్నికలు అయిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ తన నివేదికను పార్లమెంట్కి ఇచ్చింది. పార్లమెంట్లో ప్రతి ఒక్క సభ్యుడు దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఆమోదించారు. ప్రతి ఒక్క సభ్యుడు అంటే ప్రతి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు యాక్సెప్ట్ వన్స్ ద పార్లమెంట్. సో వన్స్ ద ఫినాన్స్ కమిషన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి అర్థం లేదు అంటే మీరు పరోక్షంగా ఇవ్వద్దని చెప్పడమే కదా. ప్లస్ 2017 మార్చ్ తర్వాత ఇప్పుడు ఏదైతే 11 రాష్ట్రాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనుభవిస్తున్నాయో వాటిని కూడా డిస్కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు. సో వేర్ ఇస్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్? అది సెకండరీ. థర్డ్గా లాభాలు ఏమిటి దాని కింద? రెండు లాభాలు. ఒకటి, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి యూజువలీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రాలు కేవలం 10% భరిస్తుంది, 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. లేకపోతే 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇవాళ ఆ 30% డిఫరెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ చేస్తూ ఆ 30% కూడా మేమే భరిస్తామని చెప్పి వారు కేటగారికల్గా చెప్పడం జరిగింది. సో ప్రాబ్లం 1 ఇస్ సాల్వ్డ్. ప్రాబ్లం 2 ఏమిటంటే, ఒకవేళ రాష్ట్రంలో ఇప్పుడే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి బయట దేశాల నుండి మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం రోడ్లు కావచ్చు, రైల్వేస్ కావచ్చు, మెట్రోస్ కావచ్చు, వేటికైనా అప్పు తెచ్చుకున్నప్పుడు కొంతమేరకు కేంద్ర ప్రభుత్వం భరించేటువంటి అవకాశం ఉంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే. అది కూడా చెప్పారు.
మేమే భరిస్తామని చెప్పారు. సో మరి ప్రత్యేక హోదా కింద వచ్చే లాభాలన్నింటినీ మీకు ప్రత్యేక ప్యాకేజ్లో పొందుపరిచేశారు. వీ కెనాట్ యూజ్ ద టర్మ్. నేను ఆది నుండి నేను చెప్తున్నాను, ప్రత్యేక హోదా అన్న పదం మేము వాడలేము టెక్నికల్గా, కానీ దాని కింద వచ్చే లాభాలన్నింటినీ మీకు ఇస్తామని చెప్పి మొదటి నుండి కూడా నేనైతే ప్రతి ప్రెస్ మీట్ కావచ్చు, ప్రతి పబ్లిక్ మీటింగ్లో కావచ్చు నేను చెప్పుకుంటూ వస్తున్నటువంటి విషయం. కొంచెం వెనక్కి వెళ్తే రాష్ట్రం విడిపోతున్నప్పుడు నేను ముందు ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు కమ్ టు ద మీడియా అండ్ సే విడిపోతున్నాము, ఆపలేము, మన హక్కుల కోసం మనం పోరాడదామని ఆనాడు నేను చెప్పాను. చెప్తే ఎవరూ కూడా దాన్ని ఆమోదించలేదు, తిరస్కరించారు, తిట్టారు నేను. బట్ ఇవాళ అదే పరిస్థితి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ లెట్ అస్ నాట్ గో బై సెంటిమెంట్, లెట్ అస్ బీ లాజికల్. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఏమి కావాలన్నా కూడా ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉంది. దే ఆర్ రెడీ. సో లెట్ అస్ గెట్ టుగెదర్. మనకి ఏం కావాలి, మన రాష్ట్ర అభివృద్ధికి ఏది మనకి ముఖ్యం అనే విషయాల మీద దృష్టి సారించి వాటిని సాధించుకుందాం. ఇవాళ మీకు రోడ్లకి 65,000 కోట్ల రూపాయలు, 75,000 కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీ గారు ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. ఎన్నో రైల్వే లైన్స్ సురేష్ ప్రభు గారు ఇచ్చారు, కొత్త లైన్స్. ఎప్పుడో దశాబ్దాలుగా కేవలం ఒక కలగా మిగిలిపోతున్నటువంటి రైల్వే లైన్లు సైతం ఇవాళ సురేష్ ప్రభు గారు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. పోలవరం నిర్మాణానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చి పోలవరం నిర్మాణ భారాన్ని సంపూర్ణంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. వాట్ ఎల్స్ డూ యూ నీడ్? ఇప్పుడు 11 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక్క ఐఐటి రంగారెడ్డికి తెచ్చుకోవడానికి 10 సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చింది. కానీ వాళ్ళ 11 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇమ్మీడియట్గా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి. వాట్ ఎల్స్ డూ యూ నీడ్? ఇవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధికే కదా, అది భారతీయ జనతా పార్టీ కోసం కాదుగా. సో ఆ నేపథ్యంలో వాట్ ఎల్స్ డూ యూ నీడ్? ఇంకేం కావాలో మీరు చెప్పండి, వీఆర్ రెడీ టు డూ. మరి ప్రాబ్లం ఎక్కడుంది అనుకుంటున్నాను? అంటే ఓన్లీ ఆ టర్మినాలజీలోనే ప్రాబ్లం ఉందంటారా? స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్, ఈ రెండిటికి మీనింగ్ ఒకటే, బట్ వర్డ్ స్టేటస్ ప్యాకేజ్ మారటం వల్ల చెప్పాను చూడమ్మా, పీపుల్ ఫర్ వాట్ ఎవర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ పీపుల్ సెంటిమెంట్ని ఫ్యాన్ చేసేసారు. నేను ఇందాక చెప్పాను, మీడియా ఆల్సో హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే. టుడే మీడియా ఇస్ ద ఫోర్త్ ఎస్టేట్. ప్రజలకి, ప్రభుత్వాలకి, ప్రభువులకి మధ్య వారధిగా నిలబడుతూ ప్రజల కష్ట నష్టాలని ప్రభుత్వాలకి తెలియజేయాలి, ప్రభుత్వాలు చేసే పనులని ప్రజలకు వివరించి చెప్పాలి. ఎక్కడ వివరిస్తున్నారు? ఏదన్నా ఒక్క మీడియా టుడే have they explained to the people what special category status is? What are the benefits that come under special category status? సో మా రిక్వెస్ట్ ఒక్కటే, లెట్ us all work together. అల్టిమేట్గా మేము చేసినా, మీరు చేసినా, మీడియా చేసినా, ఎవరు చేసినా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికే కదా. సో లెట్ us work in tandem. మీకు ఇంకా నిర్దిష్టంగా ఏం కావాలో చెప్తే yes we will all fight for it. మీడియా సంగతి పక్కన పెట్టండి, మీడియా చెప్పాలి అన్నది ఓకే, ఒప్పుకుంటాను. నేను అనేది ఒక భాగం. స్వయంగా రాజకీయ నాయకులు, అంటే మీ మిత్రపక్షాన్ని తెలుగుదేశం పార్టీలోని వాళ్ళు, స్వయంగా ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ఒకసారి ఈ మాట ఒకసారి ఆ మాట అంటున్నారు. అలాగే ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రశ్నించడం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు, జనసేన. సో ఇవన్నీ ఏంటంటే ఎవ్రీబడీ సేయింగ్. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్, వై ఐఎమ్ సేయింగ్ మీడియా 10 సార్లు అంటే media can influence the people very, very well. So once the media is able to actually say no, this is not it, this is what is happening అని చెప్పి మీడియా కనుక చెప్పగలిగితే బాగుంటుంది. ఇవాళ ఎస్, మిత్రపక్ష ధర్మం అనేది ఒక పార్టీకి మాత్రమే కాదు, మిత్రపక్షంగా ఉన్నటువంటి 2 పార్టీల మీద బాధ్యత ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఎస్, ఈ విషయంలో క్లియర్గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా న్యాయం జరగలేదు, ధర్మం జరగలేదు, రెక్కలు తెగ్గొట్టేశారు, 100 కోట్లైనా ఇచ్చింది, 200 కోట్లైనా ఇచ్చింది, ఇటువంటి మాటలు మాట్లాడేటప్పటికి అండ్ ప్రధానంగా అవి ప్రొజెక్ట్ అయ్యేటప్పటికి ప్రజల్లో ఆ రకమైనటువంటి భావన కలిగింది ఇవాళ. సో ఇవాళ దట్ ఇస్ వై ఎస్ఏ కొన్ని విషయాలకు వస్తే రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచించాలి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నటువంటి పసిబిడ్డ. ఆ బిడ్డని ఎలా నరిష్ చేసుకోవాలి అన్న విషయం మీద దృష్టి పెట్టాలి. కానీ ఇతరత్ర మనం రాజకీయ లబ్ధి అనేది ఐ థింక్ వీ షుడ్ డెఫినెట్లీ కీప్ ఇట్ అసైడ్ వెన్ ఇట్ కమ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇన్ అ ఫెడరల్ సిస్టమ్ అన్ఫార్చునేట్గా ఏమిటంటే ఏ పని చేయాలన్నా మేము త్రూ స్టేట్ గవర్నమెంట్సే చేయగలుగుతాం.
వీ కెనాట్ సెంట్రల్ గవర్నమెంట్ కెనాట్ డైరెక్ట్లీ డూ ఎనీథింగ్. ఇప్పుడు బంజారా హిల్స్లో రోడ్ వేయాలంటే నేను డైరెక్ట్గా నేను వేసేయలేను. నేను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నేను రోడ్డు వేయించుకోవాలి. సో ఆ నేపథ్యంలో అంటే మరుగున పడిపోతుంది. వాట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ అనేది మరుగున పడిపోతుంది. ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయటంతో ప్రతి ప్రోగ్రాం, ప్రతి స్కీము, ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది అనేటువంటి భావన ప్రజల్లో కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చూసినట్లయితే రూరల్ ఆంధ్రాలో డైరెక్ట్ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా నిధులు ఇస్తుంది గ్రామాలకి. ఇవాళ చిన్న గ్రామాలకైతే 50 లక్షల వరకు వస్తుంది, పెద్ద గ్రామాలు అయితే 1.5 కోటి పైన కూడా వనరులు వచ్చేటువంటి ప్రతి సర్పంచ్కి ఈ విషయం తెలుసు. అంటే గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతుంది. రోడ్లు వేసుకుంటున్నాం, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేసుకుంటున్నాం. వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, పెన్షన్స్ కావచ్చు, ఇళ్ళు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది. మరుగుదొడ్లు అయితే 12,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 3,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. అదేవిధంగా మీరు చెట్టు నీరు కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంది. పంట సంజీవిని కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల్ని తీసుకుని వచ్చి రాష్ట్రాలు ఇక్కడ చేస్తున్నాయి. బట్ ఎస్, ఇన్ అ ఫెడరల్ సిస్టమ్, సిన్స్ ఇట్ హ్యాస్ టు బీ డన్ త్రూ ద స్టేట్ గవర్నమెంట్, పీపుల్ బిలీవ్ ఇట్స్ ద స్టేట్ గవర్నమెంట్. అండ్ అన్ఫార్చునేట్లీ ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అన్న మాట రాష్ట్ర నాయకుల నోటి వెంట రాకపోవటం కూడా అది ఇట్ గివ్స్ అస్ ఇట్స్ అ డిసడ్వాంటేజ్. సో ఈ విషయాలు, దట్ ఈస్ వై ఐ కీప్ రెపిటేటివ్లీ సేయింగ్ మీడియా హ్యాస్ అ రోల్ టు ప్లే అని. బికాజ్ ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము వెళ్ళి ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా కూడా సరిగ్గా ప్రొజెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దట్ ఈస్ ఆల్సో డిసడ్వాంటేజ్ మాకు. సో ఇవన్నీ ఉన్నాయి. ఎస్, కొన్ని సందర్భాల్లో దే వాజ్ సిచ్యువేషన్ వెన్ అగ్రనాయకులు ఓ పక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో లేకపోతే ఇతరత్ర జరుగుతున్నప్పుడు కొంతమంది నాయకుల నమ్మకం ఏంటంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఉన్నప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బాగానే నిర్వహిస్తుందేమో అన్న భావంతో మాట్లాడి ఉండొచ్చు. బట్ వీ హ్యావ్ బీన్ రేజింగ్ ఇట్.